అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. ముందుగా నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మృత్యు ప్రయాణం. ఎదురుగా వచ్చే ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ కంకర మీద పడడంతో 19 మంది దుర్మరణం. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపారం కనుల కోసం కొందరు, ఆసుపత్రిలో చికిత్స కోసం ఇంకొందరు, సెలవులు స్వగ్రామాలకు వెళ్ళి తిరుగు ప్రయాణం మరికొందరు. ఇలా బస్సు ఎక్కిన వారి ఆశలను అతివేగం వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనంపై బస్సుపై బలపడంతో టన్నుల కొద్ది కంకర ప్రయాణికుల మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించనంటూ చేస్తున్న ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారిపోయింది. ఒక మృతదేహాన్ని బయటకు తీయడానికి గంటన్నర సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది బలి తీసుకుంది. అసలు రోడ్ సేఫ్టీలో పాటించట్లేదు. వాళ్ళ లైసెన్స్ మొత్తం రద్దు చేయాలి, ఇంకా శిక్ష చేయాలి. ఎందుకంటే ఇది అటెంప్ట్ మర్డర్ కింద కేసే కదా. మరి 24 మందికి గాయాలు, మృతుల్లో 16 మంది మహిళలు. అతివేగం అధ్వాన రహదారి కారణం. చివల మండలం మిర్జాగూడ వద్ద దారుణ ఘటన తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేసిన ప్రధాన ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు చొప్పున ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక కోకాపేట ఎకరం 199 కోట్లు, మరో 2 విలువైన భూములకు హెచ్ఎండి ఆన్లైన్ వేలం. ఈ నెల 24, 28 డిసెంబర్ 3, 5 తేదీలలో ప్రక్రియ. హెచ్ఎండీల పరిధిలో ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రాయదుర్గంలో 7.67 ఎకరాలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన వేలం పాటలో 1,350 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ కనీస ధర ఎకరాకు 101 కోట్లు నిర్ణయించగా 177 కోట్లు పలికింది. కోట్లు అంటే వేసుకున్న కోట్లు అయిపోయాయి. ఇక జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తారం. ఉదయం ఇంటింటికి కార్యక్షేత్రంలోకి మంత్రులు. టమాటాలో కేసిన మంత్రి పొంగులేరు. ఒక ఛాన్స్ ఇచ్చినందుకే అందరినీ మోసం చేశారు. ఇండ్లను బుల్డోజర్ కొల్లు చేయవద్దంటే సునీతను గెలిపించండి. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. బోర్బండ సైడ్ 3 రోడ్ షోలు ప్రసంగిస్తున్న కేటీఆర్. చిత్రంలో మాంగంటి సునీత. ఇక ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారిపైన చర్యలు. సర్నార్ సబ్ రిజిస్టర్పై విచారణ చేపట్టండి. పిటిషనర్ పైన కేసు పెట్టండి. స్టాఫ్లో రిజిస్టర్ శాఖలో ఐజీడీజీపీలకు హైకోర్టు ఆదేశం. ఇది మంచి పని. ఇక్కడ ప్రజల మధ్య రాని కేసీఆర్ మళ్ళీ సీఎం అలా అవుతారు. పేరుకే జూబ్లీహిల్స్ రోడ్లన్నీ మురుక్కుపోరాయి. కాంగ్రెస్ పరాజాలపై కిషన్ రెడ్డి విమర్శ. ఇక ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తీరుతాం. కాంగ్రెస్కు పేరు వస్తుందని ఈ ప్రాజెక్టును కేసీఆర్ అరెస్ట్ పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మన్నెవారిపల్లిలో హెల్బోర్న్ సర్వేను ప్రారంభించిన సీఎం. హెల్బోర్న్ మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే నిర్వహించే హెలికాప్టర్ వద్ద సీఎం రేవంత్, మంత్రులు. ఆ గీత వేగంతో బస్సును చీల్చుకుంటూ దూసుకుపోయిన టిప్పర్ సాయం కోసం కిటికీ నుంచి